వెల్కమ్ బ్యాక్. ఉన్న స్థితి కంటే మరింత మెరుగైన స్థితి కోసం ప్రజలు కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితి దారుణంగా తయారైంది. ఉన్నవి కూడా అందించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందంటూ కూడా పంటల పరిశీలనకు వెళ్లిన కేసీఆర్కు రైతులంతా గోడు వెళ్లబోసుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. 4 నెలల్లోనే సస్యశ్యామలంగా ఉన్న తెలంగాణ ఇటువంటి దుస్థితి పాలవుతుందని అనుకోలేదంటూ కూడా కేసీఆర్ వ్యాఖ్యానించిన సందర్భంగా అనిపిస్తోంది. ఈ పరిణామాలకు సంబంధించి మనం మాట్లాడదాం. ఇవాళ మనతో పాటు చర్చలో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నుంచి నరసింహారెడ్డి గారు, అదేవిధంగా ఆయాచితం శ్రీధర్ గారు, అనలిస్ట్. గుడ్ మార్నింగ్ అండి. నరసింహారెడ్డి గారు, గతంలో నిజంగా అంటే ఇంత తొందరగా ఈ స్థాయిలో రాష్ట్రాన్ని నాశనం చేస్తారని ఊహించలేదని కేసీఆర్ వ్యాఖ్యానించారు. అదే స్థాయిలో కూడా రైతులు, ప్రజలు వాళ్ళంతా కూడా ఇటువంటి పరిణామాలు ఊహించలేదు అంటూ ఒక గోడు వెళ్ళబోసుకున్న పరిస్థితి ఎట్లా చూస్తారు? నిన్న మొత్తం కూడా కేసీఆర్ గారి యాత్రలు నేను కూడా ఉన్నాను. అక్కడ రైతుల బాధలు చూసిన తర్వాత వారు నిజంగా చెల్లించిపోయినారు. ఆ సత్తమ్మ అనే మహిళా రైతు చెప్పింది, 4 ఎకరాలు వేసుకున్నాం నాయన, నీళ్ళు ఇస్తామన్నారు, కరెంట్ ఇస్తామన్నారు, వేసుకున్న తర్వాత ఇలా మొత్తం 4 ఎకరాలు ఎండిపోయింది, కొడుకు పెళ్లి పెట్టుకున్నా, నాకు ఏం చేయాలనో తోస్తలేదంటే వెంటనే 5 లక్షల ఆర్థిక సాయం కూడా వారు కేసీఆర్ గారు వెంటనే ప్రకటించి కళ్ళల్లో నీళ్ళు దూడ్చారు. అట్లనే ఇంకో దగ్గరికి వస్తే కూడా ఇంకో పాయింట్ దగ్గర తుంగతుర్తిలో కూడా అదే చేసినారు. సూర్యాపేటకు వస్తే కూడా ఎర్కారంలో కూడా అదే జరిగింది. ఎండిపోయిన పొలాలలో రైతుల బాధలు, వాళ్ళ కన్నీళ్ళు చూస్తుంటే అసలు మనకే అక్కడికి వచ్చిన తర్వాత కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి, అంత బాధపడుతుంటారు. నిజంగా కేసీఆర్ గారు నిన్న వారి ముఖం చూస్తే అసలు చాలా చెల్లించిపోయిన బాధతో మాట్లాడినా. నిన్న వారు కూడా చెప్పినారు ప్రెస్ మీట్లో కూడా, నేను ఇది రాజకీయాల కోసం మాట్లాడటం లేదు, ఇంత బాధని నేను 100 రోజుల్లోనే ఇంత మార్పు, ఇంత బాధను చూడవలసి వస్తుంది, నాకు నిజంగా కూడా చాలా బరువైన హృదయంతో చెప్తున్నా అని చెప్పి. ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లో? మీరు చేయవలసిందే, ఎందుకు అసమర్థ ప్రభుత్వం అన్నాడు కేసీఆర్ గారు. కరెంటు ఆల్రెడీ అన్నీ అరేంజ్ చేసిపోతుంది, నడపలేకపోయినారు. కరెంటు ఉన్న కరెంటు వ్యవస్థను సక్రమంగా నడిపి 24 గంటల కరెంటు రైతులకు ఉచితంగా రావాల్సిందే, ఎలాంటి అనుమానం లేదు. ఉన్న వ్యవస్థను, నీటిపారుదల వ్యవస్థను మొత్తం కూడా కాళేశ్వరం నుంచి తీసుకొచ్చి మా పెన్పాడు, తుంగతుర్తి, సూర్యాపేట నుంచి కోదాడు చెర్ల కూడా నీళ్లు పడ్డ రోజులు ఉన్నాయి. 450 కిలోమీటర్ల నుంచి గోదావరి నీళ్ళు తీసుకొచ్చిండు. ఒకసారి నడిపించారు, 4 సంవత్సరాలు నీళ్ళు వచ్చినాయి కదా. ఇలా రైతులు అదే అంటారు, అయ్యా మీరున్నప్పుడు వచ్చినాయ్యా, ఎందుకో ఇప్పుడు రావట్లేవు, నీళ్ళు రావట్లేదు ఎందుకయ్యా అని వాళ్ళు. ఏమైంది సార్ అంటారు. కరెంటు వ్యవస్థ, నీటిపారుదల వ్యవస్థ, మంచినీళ్ళ వ్యవస్థ, లాస్ట్కు మంచినీళ్ళ వ్యవస్థ ఏర్పాటు చేస్తే కూడా మిషన్ భగీరథ దాన్ని కూడా వాడుకోలేకపోయారు, అది కూడా నడిపించలేకపోతున్నారు. మీరు చేసేది ఏంది, ఏమైనా గడపారాలు పట్టుకొని తవ్వేది ఉందా అని కేసీఆర్ గారిని అడిగారు. ఉన్న వ్యవస్థను నడిపించలేకపోయింది కాబట్టి మీరు అసమర్థ ప్రభుత్వం, అర్భక ప్రభుత్వం అనేది వాస్తవం. నిజం కేసీఆర్ గారు చెప్పింది. ఏముంది అలా మీరు చేసిన కొత్తగా వ్యవసాయానికి? ఏం చేయలేదు, ఉన్నాయి నడపలేకపోతున్నారు కదా. వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చి 10 సంవత్సరాలు కేసీఆర్ గారు రైతే రాజుని చేయాలని కేసీఆర్ గారు గవర్నమెంట్ ఆయన ఖుద్దు అసెంబ్లీలో కూడా నిండు సభలో చెప్పినాడు, మాది రైతు కేంద్రంగా నడిచే ప్రభుత్వము, ఫార్మర్ సెంట్రిక్ గవర్నమెంట్ మాదని చెప్పినారు. నిజంగా అట్లే చేసినారు, ఫార్మర్ సెంట్రిక్నే చేసినారు. మా చట్టాలు, మా పరిపాలన మొత్తం కూడా రైతు కేంద్రంగా నడుస్తుందని చెప్పినారు. ఇది వాస్తవం కాదా? ఎక్కడ 62 లక్షల మెట్రిక్ టన్నులు, ఎక్కడ 3 కోట్ల టన్నుల వరి ధాన్యం, దీంట్లో తెలవట్లేదా మీకు? ఎక్కడ సేద్యం 60 లక్షల సేద్యము, ఎక్కడ దరిదాపు 1,30 లక్షల సేద్యము. అంటే పంజాబ్ తో పోటీ పడే స్థాయిలో ఉన్న ఉత్పత్తి ఇవాళ 3 నెలల్లో ఎందుకు ఇటువంటి పరిస్థితి అనేది? ఆ విధంగా రాష్ట్రాన్ని 10 సంవత్సరాలలో 3.5-4 లక్షల కోట్లున్న జిఎస్డిపిని 13-14 లక్షల కోట్లకు తీసుకుపోయిండు. పర్ క్యాపిటల్ ఇన్కమ్ 1,14,000 ఉన్నదాన్ని 3,17,000కి తీసుకుపోగలిగాడు. నెంబర్ 1 ఇన్ ఇండియా. ఇంత ప్రగతిశీల రాష్ట్రాన్ని మీ చేతిలో పెడితే ఇవాళ మీరు చేస్తున్నది ధ్వంసం కాదా? ఇది ఒక రకంగా ఎంతసేపు రాజకీయాలు చేయాలి, ఆ పార్టీని ఎట్లా జీలుద్దాము, ఈ ఎమ్మెల్యేని ఎట్లా జాయిన్ చేసుకుందాము, ఈ ఎంపీని, దీనికి మీకు ప్రజలు అధికారం ఇచ్చింది. ఇతర ప్రతిపక్ష పార్టీలను చీల్చడానికి అధికారం ఇచ్చింది. అలా నుంచి ఎంపీలను కొనడానికి అధికారం ఇచ్చింది ప్రజలు మీకు. అలా నుంచి ఎమ్మెల్యేలను కొనడానికి మీకు అధికారం ఇచ్చింది. ప్రతిపక్షం లేకుండా చేస్తామని గాంభీర్యాలు పలకటానిక, పేగుడు మెడలు వేసుకుంటా, మానవ బాంబునైతా ఈ చెప్పడానికి అంటే రేవంత్ రెడ్డి గారు మీకు అధికారం ఇచ్చింది ప్రజలు. పరిపాలన చేయమని ఇచ్చినారు, ప్రజలకు మేలు చేయండి, చేత కాక దిగిపోండి అని నిన్న కేసీఆర్ గారు వార్నింగ్ కూడా ఇచ్చినారు. ఇది వాస్తవం. ఇవాళ కరువు పరిస్థితులలో ఇవాళ రైతుల పరిస్థితి మీద స్పందించలేని ప్రభుత్వము రాజకీయాల మీద కాన్సన్ట్రేట్ చేసి ఒక వెధవ ఈ పిఆర్ఓని మెయింటైన్ చేసుకుంటూ చేస్తున్న పని వాస్తవం కాదా అండి? ప్రజలు గమనిస్తున్నారు. ఇవాళ
రాజకీయాల కోసం మాట్లాడటం లేదు. మేము కూడా రైతుల బాధలు పట్టించుకోమంటున్నాం. 100 రోజులు అయిపోయింది మీరు ఇచ్చింది. ఒక్క హామీ స్వేచ్ఛ గారు 2 నిమిషాలు చెప్తాను నేను. ఫస్ట్ మీరేమన్నారు, రాగానే ఫస్ట్ అసెంబ్లీలోనే 6 గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తామన్నారు. అంటే మీకు నమ్మకం లేదా? చట్టం చేస్తే ఎవరన్నా ప్రశ్నిస్తారనా? మీరు 6 గ్యారెంటీ ఇంతవరకు ఎందుకు చట్టసభల్లో మీరు దానికి చట్టం చేయలేదు, చట్టబద్ధత కల్పించలేదు? డిసెంబర్ 9వ తారీఖు మీరు చెప్పిన మాట రేవంత్ రెడ్డి గారు 2 లక్షలు రుణమాఫీ చేస్తారు. కేసీఆర్ గారు చేసింది పోయి తీసుకోండి, బ్యాంకులలో పోయండి, తీసుకుండ్రి. ఇవాళ బ్యాంకులు నోటీసులు ఇచ్చి తలుపుల దర్వాజాలు గుంజుకుపోయే పరిస్థితి ఇవాళ వచ్చాయి. రైతులకు సంబంధించి ఏ ఒక్క హామీ కూడా మీరు ఇంతవరకు అమలు చేయలేదు, వాస్తవం అది. ఎస్, అంటే శ్రీధర్ గారు, అంటే ఉన్నవి కూడా ఇవ్వలేని సిచ్యువేషన్లోకి ప్రభుత్వం వెళ్ళిపోయింది అని అంటే అది కేవలం రాజకీయ ఉద్దేశం మాత్రమే కనిపిస్తుందని అనుకోవాలా దాంట్లో? ప్రభుత్వం అన్నాక, ఎందుకంటే మా దగ్గర లేవు, మేము ఇవ్వట్లేదు అని చెప్పడానికి కాదు. ప్రభుత్వం అన్నాక ప్రభుత్వానికి ఒక లక్ష్యం ఉంటుంది, ఒక గమ్యం నిర్దేశించుకుంటారు. దురదృష్టం ఏంటంటే ఈ 3 నెలల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో వాళ్ళ లక్ష్యం ఒకటే కనిపిస్తుంది. ఇక్కడ కేసీఆర్ గారేమో రైతును రాజు చేయాలని ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ వాళ్ళేమో రాహుల్ గాంధీని రాజు చేయాలని చూస్తున్నారు. అదొక్కటే ధ్యాస. ఆ యావ మీరు 3 నెలల వార్తలు గమనించండి, వాళ్ళ ఆచరణ గమనించండి, ఆ ఢిల్లీ ప్రయాణాలు గమనించండి. అస్తమానం రాహుల్ గాంధీ గారిని కేంద్ర పీఠంలో కూర్చోబెట్టాలనే తపన తప్ప, అయ్యో తెలంగాణ ప్రజలు మా ఓట్లు వేశారు, తెలంగాణ ప్రజలకు మేము జవాబుదారీగా ఉండాలి, యాసంగి పంటలు ఎండిపోతున్నాయి, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని ఒక్క మంత్రి అయినా క్షేత్రంలోకి వెళ్ళాడు. మీరు గమనించండి, ఇంతమంది మంత్రులు ఉన్నారు, జిల్లాల్లో క్షేత్రాల్లోకి వెళ్ళాలి, పొలాల్లోకి వెళ్ళాలి, ప్రజల్లోకి వెళ్ళాలి. అటు పోలేదు, రైతులు అడుగుతుంటే కూడా వాళ్ళ సమాధానాలు వేరే విధంగా ఉన్నాయి. సమాధానాలు వేరే ఉంది, దాటవేత సమాధానాలు, మభ్యపెట్టే కార్యక్రమాలు. ఒకసారేమో కవిత గారి ఇష్యూ, ఆ తర్వాత ఫిరాయింపులు, ఆ తర్వాత ఇప్పుడు టెలిఫోన్ ట్యాప్. మీరు చేయండి, ప్రభుత్వ పరంగా విచారణ చేస్తారు, దోషులైతే శిక్షిస్తారు, కోర్టు చూసుకుంటుంది. అది ఎవరు కాదు, ఆ ప్రక్రియ కొనసాగినాయండి. కానీ అదే ప్రధానం చేసి ఇక్కడ ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు, పంటలు ఎండిపోతున్నాయి, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, సంక్షోభంలో ఉంది, తాగునీరు లేదు, దీన్ని కూడా ప్రభుత్వాలు పట్టించుకోవాలి. కానీ వీళ్ళ ప్రాధాన్యం అంతా కూడా గత ప్రభుత్వాన్ని ఎట్లా అపకీర్తి పాలు చేయాలి, గత ప్రభుత్వాన్ని ఎట్లా ఒక అపవాదులు సృష్టించాలి, తర్వాత కేసీఆర్ గారిని ఎట్లా నిర్వీర్యం చేసే ప్రయత్నం చేయాలి, ఇదే ఆలోచన తప్ప ప్రజల గురించి ఆలోచించలేదు. నిన్న కేసీఆర్ గారు వెళ్ళారు, వెళ్ళిన ప్రతి చోట రైతులంతా బోరుమని ఏడ్చారు. ఒక మహిళ ఏడుస్తూ ఒక పెళ్లి పత్రిక ఇచ్చిన అది పత్రికలు కూడా వచ్చింది. ఎందుకంటే ఎక్కడో రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీ ప్రకారం రుణాలు తీసుకున్నారు. చెప్పాడు కదా, మీరు పొండి 2 లక్షలు తీసుకోండి, డిసెంబర్ 9వ తారీఖు నాడు నేను ఇచ్చేస్తున్నా అందరికి అన్నాడు. 3 నెలలు దాటిపోయింది. మరి అప్పుల పాలయ్యారు, బ్యాంకులు ఒత్తిడి చేస్తూ ఉంటాయి. ఆ బలహీన మనస్తత్వం ఉన్నవాళ్ళు, కొంత బేలగా ఉండేవాళ్ళు, అమాయకులు కదా రైతులు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇప్పటికీ లెక్క వెళ్తుంది కదా, పత్రికలన్నీ ఇస్తున్నాయి కదా, ఆత్మహత్యలు చేసుకుని. సగటున రోజుకి 2 ఆత్మహత్య చేసుకుంటుందా? ఇంతకన్నా అవమానకరం ఏదైనా ఉంటుందా ప్రభుత్వానికి? తెలంగాణ ఏం ఆశించింది? ఫణికరం వల్ల ఏం చెప్పాడు చంద్రబాబుకి? అయ్యా నీకేం కావాలంటే ఏదో నాకు ఎరువులు కావాలి, లేకుంటే విత్తనాలు కావాలి, రుణాలు కావాలని చెప్పలే. అయ్యా మాకు తెలంగాణ కావాలన్నాడు. అంటే రైతు ఏం కోరుకున్నాడు ఆ రోజు? తెలంగాణ వస్తుంది, ఆ తెలంగాణలో మన సస్యశ్యామలంగా ఉంటాం, హాయిగా ఉంటాం, సుఖంగా ఉంటాం, ఆత్మగౌరవంతో ఉంటామని అన్నదానికి ఫణికరం వల్ల వ్యాఖ్యానాలు. అలాగే కేసీఆర్ గారి ప్రభుత్వం 10 ఏళ్ల పాటు రైతు చుట్టే పరిపాలన మీరు గమనించండి. నీటి లభ్యత, నీరు అందించడం కానీ, ఎరువులు కానీ, విత్తనాలు కానీ, రైతు బంధు ఇలాంటివన్నీ, ఆఖరికి తాగే నీరు కూడా రైతుకు ముడిపడి ఉన్న అంశం. అదేదో తాగుతారు కదా, వ్యవసాయానికి దీనికి సంబంధం ఏంటి అంటే మహిళలు బిందెలు పెట్టుకొని ఒక పూటంతా దానికోసమే కేటాయించే పరిస్థితి పల్లెల్లో. కానీ హాయిగా ఇంట్లో నీళ్ళు వస్తుంటే చిన్నపిల్లలను పట్టుకుంటారు, పెట్టేస్తారు. మహిళ హాయిగా వ్యవసాయం పనులకు వెళుతుంది, ఇంత కూలీ దొరుకుతుంది, ఉపాధి దొరుకుతుంది. కాబట్టి అన్ని రకాలుగా ఆలోచించి వాతావరణం బాగుండాలి, వర్షాలు పడాలంటే. అంటే కేసీఆర్ గారు
కేవలం ఏదో చేతి దులుపుకొని తూతు మంత్రంగా చేయకుండా కార్యక్రమాలు వ్యవసాయానికి అనుబంధంగా ఏ రంగాలు అభివృద్ధి చేయాలి అని ఆలోచించాడు. కాబట్టి అన్ని రకాలు ఒక ఊళ్ళో ప్రకృతి వనం పెంచడానికి వ్యవసాయానికి సంబంధం ఏముంటుందంటే ప్రకృతి వనం ఎప్పుడైతే పెరుగుతుందో, పచ్చదనం ఎప్పుడైతే పెరుగుతుందో వర్షాలు బాగా పడతాయి. అవన్నీ ఇప్పుడు ఎండిపోతున్న పరిస్థితులు ఇప్పుడు అన్నీ ఎండిపోతున్నాయి, ఏమీ లేదు. వ్యవసాయం చుట్టూ ఏవైతే నిర్మాణాలు చేసుకుంటూ పోయారో కేసీఆర్ గారు అవన్నీ విధ్వంసం అవుతూ ఉన్నాయి. వాళ్ళది ఒక్కటే, లోక్సభలో వీలైనన్ని సీట్లు సంపాదించాలి, రాహుల్ గాంధీ కృపా కటాక్షాల కోసం ఎదురు చూడాలి, సోనియమ్మ గారి కృపా కటాక్షాల కోసం ఎదురు చూడాలి, రాహుల్ గాంధీ గారిని పీఠంలో కూర్చోబెట్టాలి. ఇదే తప్ప రైతు గురించి ఆలోచన కాంగ్రెస్ చేయట్లేదు. కాబట్టి ఇవాళ కేసీఆర్ గారు రంగంలోకి దిగారు. కేసీఆర్ గారు స్వయంగా రైతు, ఆయన వ్యవసాయం చేస్తాడు. ఇప్పటికి చాలా సభల్లో చెప్పాడు, నేను కూడా వ్యవసాయం చేస్తాను, నేను కాపుదనం పోడే. అంటే వ్యవసాయదారులని తెలంగాణలో కాపుదనం పోడు అంటారు, అది కులానికి సంబంధించిన అంశం, వృత్తికి సంబంధించింది. ఆయన చాలాసార్లు చెప్పాడు, వ్యవసాయం గురించి చాలా బాగా చెప్తారు ఆయన వాళ్ళ రంగంలోకి దిగితే ప్రజలు భూమని కనీసం ఈ దృశ్యాలు చూసైనా రేవంత్ రెడ్డి గారు చెల్లించి, ఎందుకంటే ఇక్కడ రాజకీయం లేదు, కేసీఆర్ గారు రాజకీయం చేయట్లేదు, ఎవరు చేయట్లేదు. మొదటి తెలంగాణ ఎన్నికలు జరిగిన తర్వాత, మొన్న ఎన్నికలు జరిగిన తర్వాత శాసనసభలోనే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు స్పష్టంగా చెప్పారు, అయ్యా మీరు హాయిగా 5 ఏళ్ళు పరిపాలించండి, ప్రజలు మీకు అధికారం ఇచ్చారు, కానీ ప్రజలకు ఏమన్నా భిన్నంగా, వారి ప్రయోజనాలకు భిన్నంగా మీరు పనిచేస్తే మాత్రం మేము తిరగబడతామని చెప్పారు. ప్రతిపక్ష పాత్ర అంతే కదా. మరి ఇవాళ తిరగబడాల్సిన పరిస్థితి వచ్చింది. 3 ఏళ్ళు మీరు సవ్యంగా ఉండి ఇవాళ నీళ్ళు ఇచ్చి, నిధులు ఇచ్చి, రుణాలు మాఫీ చేసి, అన్నీ మీరు ఇచ్చిన గ్యారంటీలు అమలు చేస్తే మరి వాళ్ళ ఒక ప్రతిపక్ష నాయకుడు వాళ్ళ వీధిలోకి వచ్చే పరిస్థితి ఉండదు కదా. ఇది తలవంచుకోవాల్సిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం. మరోవైపు నీటికి సంబంధించి కూడా ప్రజలు చాలా విధాలుగా ఇబ్బంది పడుతున్నారు. దాని గురించి మనం మరింత డీటెయిల్గా చర్చిద్దాం. వెల్కమ్ బ్యాక్ నరసింహారెడ్డి గారు. అంటే వ్యవసాయానికి సంబంధించి మెయిన్గా మ్యాండేటరీస్ ఏమేం కావాలి, స్టెప్ బై స్టెప్ ఏమేం చేసుకుంటూ వెళ్ళామని కూడా నిన్న కేసీఆర్ వివరించారు. అయితే ఇప్పుడు సాగునీరు, తాగునీటికి సంబంధించి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. అనేక చోట్ల ఎవరెవరైతే మంత్రులు, వాళ్ళ సంబంధిత వాళ్ళు ఉన్న ప్రదేశాల్లో మాత్రం కొంతవరకు నీటి సరఫరా ఈ డిఫరెన్సెస్తో ఇట్లా కూడా నీటి సరఫరా చేస్తున్నారు. మరోవైపు ఇచ్చిన వాళ్ళకి వస్తున్నాయి, మరోవైపు సామాన్య ప్రజల పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉంది. అంటే ఇప్పుడు ఈ సాగునీరు, తాగునీరు అనేది కూడా అంటే మినిమం బేసిక్ నీడ్స్ అనేవి కూడా అంటే లగ్జూరియస్గా మారిపోయిన దుస్థితి కనిపిస్తుంది అనుకోవాలా? ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చి వ్యవసాయ కేంద్రంగా పరిపాలన చేసిన కేసీఆర్ వ్యవసాయానికి కావాల్సిన అన్ని హంగులు ఏర్పరిచినారు. వారు నీళ్లు ఇచ్చినారు, కరెంటు ఇచ్చినారు, ఎరువులు సమయానికి సప్లై చేసినారు, 7,600 కేంద్రాలు పెట్టి, కొనుగోలు కేంద్రాలు పెట్టి ప్రతి గింజ, ప్రతి పంట, కందులు, పెసల కాంచి మొదలు పెడితే మరి అంతా కూడా కొన్నారు. ఇప్పటికీ 11 సార్లు రైతు బంధు రిలీజ్ చేసి 75,000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లో వేసినారు. వ్యవసాయానికి అట్లా పరిపుష్టి చేసినాడు. ధ్వంసమైన వ్యవసాయాన్ని, సంక్షోభంలో ఉన్న వ్యవసాయాన్ని, రైతు ఆత్మహత్యలు చేసుకునే 2014 కంటే ముందు పరిస్థితి నుంచి రైతే రాజుగా చేసి నెంబర్ 1 చేసినారు తెలంగాణలో. ఈరోజు మీరు రైతులకు ఇచ్చిన హామీలు ఏది నెరవేర్చిన రేవంత్ రెడ్డి గారు? గుండె మీద చేసుకొని చెప్పండి. ఒకటి, రైతు భరోసా అని పెట్టినారు. ఈ గ్యారంటీలో 3 పథకాలు ఉన్నాయి. 15,000 రైతులకు సంవత్సరానికి, 15,000 కౌలు రైతులకు, 12,000 వ్యవసాయ కూలీలు. ఇది ఇస్తామని చెప్పినారు. దీన్ని ఇలా టైంపాస్ చేసేంతవరకు ఒక్క పైస ఇవ్వలేకపోతే రైతుల నుంచి వ్యతిరేకత వచ్చిన తర్వాత పాత పద్ధతిలో 10,000 వేస్తామన్నారు. ఎందుకు అది 3 ఎకరాలు దాటలేదు ఇంతవరకు? ఏమనంటే డబ్బులు లేవంటారు. ఎందుకు డబ్బులు లేవు రేవంత్ రెడ్డి గారు? మీరు చెప్పండి. 7,000 కోట్ల రూపాయలు ఎన్నికల కంటే ముందే కేసీఆర్ గారు రైతు బంధు కోసం రెడీ చేస్తే మీరే ఎన్నికల కమిషన్ పోయి ఆపిస్తారు. ఆ 7,000 కోట్లు అట్లే ఉన్నాయి కదా. ఈ మధ్యకాలంలో ఈ 100 రోజులు మీరు చేసినప్పుడు 18,700 కోట్లు, 25,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానాలు ఉన్నాయి. నువ్వు ఇప్పటి వరకు అంతా కడితే 7,000 కోట్లు అవుతుంది. మొత్తం ఇస్తే కూడా కేసీఆర్ ఇచ్చిన పద్ధతులు ఇస్తానన్నాడు కాబట్టి మొత్తం ఇస్తే కూడా 7,000 కోట్లు అవుతుంది. ఆ ఉన్న 7,000 కోట్లు మీ కేబినెట్ మంత్రి బిల్లులు క్లియర్ చేయడానికి పోతుంది. వైట్ పేపర్ అని బాగా ఎగిరింది కదా. మరొక వైట్ పేపర్ ఇప్పుడు 25,000 కోట్ల రూపాయలు ఏం ఖర్చు చేసినా 100 రోజుల వైట్ పేపర్ ఇచ్చే దమ్ముందా మీకు? ఇప్పుడు పెట్టండి ప్రజల ముందు. కరెంటు గురించి వైట్ పేపర్, నీళ్ళ గురించి వైట్ పేపర్ అంటే పెట్టు. రైతు భరోసాలో అది అమలు చేయలేదు. రెండవది, 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నారు క్వింటాల్. పోయిన కారు మొత్తం కూడా 500 ఇంతవరకు ఇయర్ అవుతుంది.
ఈ కారాన్ని ఇస్తారా లేదా గ్యారంటీ లేదు. బోనస్ గురించి 2 లక్షల రుణమాఫీ ఎగవేసినట్టే అదిగా, దాని బడ్జెట్ 36,000 కోట్లు. ఈ విధంగా రైతుకు సంబంధించిన మీరు ఏదన్నా ఒక్క హామీ దయచేసి మీరు కాంగ్రెస్ నాయకులు ఇవాళ పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని పోయేటప్పుడు బీఆర్ఎస్ నాయకులు కానీ ప్రజలు కానీ రైతులు కానీ దయచేసి కాంగ్రెస్ పార్టీ నాయకులని ఊర్లకు వస్తే నిలదీయాలి. అయ్యా రైతులకు సంబంధించి మీరు ఏమి అమలు చేసినారు, ఒక్క హామీ అమలు చేసిన హామీ చెప్పు అన్నాడు. ఇలా రైతులు మాట్లాడుకుంటున్నారు, చర్చిస్తున్నారు. కేసీఆర్ గారికి చెప్పినారు అన్ని వర్గాల మోసం చేస్తున్నారు. మహిళలను 2,500 పథకం ఏదండి మహాలక్ష్మి పథకం, ఒక్క మహిళకైనా రాష్ట్రంలో అంటే ఒకవైపు హామీలకు సంబంధించి ప్రజలేమో ఇట్లా ప్రశ్నిస్తున్న పరిస్థితి. మీ లెక్కల ప్రకారము 1 కోటి మంది మహిళలకు 1,10,00,000 మంది మహిళలకు మీరు 2,500 ఇవ్వాలి. ఇచ్చిండ్రా? లేదు. ఇందిరమ్మ ఇండ్లు అన్నారు, ప్రారంభించమన్నారు, ఇంతవరకు గ్రౌండింగే లేదు. లెక్కలకు సంబంధించి చూస్తే 119 నియోజకవర్గాలు 3,500 ఇళ్ళు, ప్రతి నియోజకవర్గానికి 4,16,000 ఇండ్లు, 5 లక్షల చొప్పున ఇస్తామన్నారు, 22,000 కోట్లు. నువ్వు బడ్జెట్లో పెట్టింది 7,300 కోట్లు. ఇదంతా చూస్తుంటే ఏంటంటే మేము అధికారంలోకి వచ్చేయలేదు, సచ్చేయలేదు, ఉన్న హామీలు ఇచ్చేద్దామని చెప్పి అధికారంలోకి వచ్చి రైతులను మోసం చేసి, మహిళలను మోసం చేసి, సామాన్య ప్రజలు పెన్షన్దారులు ఏం పాపం చేశారు రేవంత్ రెడ్డి గారు? 2,000 4,000 చేస్తున్నట్టువి, దానికి అప్లికేషన్లు అంటివి, ఆన్లైన్ అంటివి, 17వ తారీఖు అయిపోద్ది అంటివి, 3వ తారీఖు ఇస్తామంటారు. ఒక నెల పెన్షన్ ఎగ్గొట్టిండ్రు, డిసెంబర్ నెల పెన్షన్ ఇవ్వలేదు, ఆ 2,000 కూడా ఇవ్వలే. ఈ 4,000 ఇమ్మీడియట్గా ఎందుకు ఇవ్వట్లేవు? ఒట్టిన ఎప్పటికప్పుడు ప్రజల్ని మేము మోసం చేయగలుగుతాము, ప్రజలు మా మాట వింటారు అనేది కాదు. రాజకీయం తప్పితే మీరు ఏమన్నా చేస్తుంటారు అంటే రియాలిటీలో చూసుకుంటే ఏమీ అందని అమలు కాని పరిస్థితి కనిపిస్తుంది. కానీ వీళ్ళు మాత్రం బయటికి అన్ని అమలు చేసేస్తామని చెప్పి అదే ఇంతకుముందు శ్రీధర్ గారు పెద్దలు చెప్పినట్టు అంతా డైవర్షన్ టాక్టిక్స్. బీఆర్ నుంచి వీడుబా ఏమైంది పోతే ఏమవుతుంది? బీఆర్ఎస్ పార్టీ ఒక మహాసముద్రం కేసీఆర్ గారు నేను చెప్పిండ్రు. పోయి కొన్ని పోతాయి, పండుటాకులు రాలుతాయి, కొత్త చిగురు వస్తాయని చెప్తున్నారు. అదేవిధంగా అన్ని అవకాశాలు వాడుకొని పోయిన తర్వాత ఇక వాళ్ళను పట్టించుకునే అవసరం ప్రజలు అసలు ఎవరు పట్టించుకుంటలేదు. ఇటువంటి వాళ్ళని చేర్చుకొని మీరు సాధించేది కూడా నేను చెప్తున్నాను ఈ వేదికగా, బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ చేరికల వల్ల కించిత్ ప్రభావం, కించిత్ మేలు కూడా జరగదు. వాళ్ళకి జరిగితే నష్టమే. ఎందుకంటే మీ నియోజకవర్గాలనే ఆల్రెడీ వ్యతిరేకత వస్తుంది. కాబట్టి ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వం 100 రోజుల్నే, అసలు 100 రోజుల్లోనే తమ చంద్రముఖి బయట పెట్టుకున్నట్టు తమ ఫేస్ బయట పెట్టుకున్నారు, తమ పాలన బయట పెట్టుకున్నారు, తమ స్వభావాన్ని బయట పెట్టుకున్నారు. దయచేసి దక్షిణ తెలంగాణ రైతులు ముఖ్యంగా ఆలోచన చేయాలి. ఎందుకంటే ఈ దక్షిణ తెలంగాణ మొత్తం గుడియాల మొత్తం ఎండిపోతుంది. అటు ఉత్తర తెలంగాణలో కరీంనగర్ అటు అదే ఎండిపోతుంది. నిన్న కేసీఆర్ గారు 2 పాయింట్లు చెప్పినారు, ప్రజలు కూడా ఆలోచించాలి దయచేసి. ఇప్పుడు ఎస్ఆర్ఎస్పీలో నీళ్ళు రావట్లేదు, మాకు ఇప్పుడు పెన్పాడు మండలం రావాలంటే ఎస్ఆర్ఎస్పీ ద్వారా నీళ్ళు రావాలి. ఇన్ని కార్లు ఎస్ఆర్ఎస్పీ కేసీఆర్ గారు నీళ్ళు ఇచ్చింది, మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నాడు? నీళ్ళు ఇవ్వంటారు. దానికి కూడా కేసీఆర్ గారు చెప్పారు 2-3 సంవత్సరాల క్రితం కూడా ఇట్లే జరిగింది. సింగూరులో ఉన్న 20 టీఎంసీల నీళ్ళని ఎస్ఆర్ఎస్పీకి తీసుకొచ్చి ఎస్ఆర్ఎస్పీకి ఇచ్చి రైతులను పంటలు బతికించినాం. సాగర్ విషయంలో కూడా అదే అసమర్థ ప్రభుత్వం, అర్భక ప్రభుత్వం. ఎందుకన్నా సాగర్లో కూడా మీకు వాడుకునే తెలివి ఉంటే 14 టీఎంసీలు వాడుకోవచ్చు. ఇవాళ నాగార్జున సాగర్ కింద తెలంగాణలో ఒక నల్గొండ జిల్లానే 2 నుంచి 3 లక్షల ఎకరాలు ఎండిపోయింది నీళ్ళందాక. ఈ 3 లక్షల ఎకరాల పంటకు రాకుండా, ఉత్పత్తి రాకుండా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? రైతు వ్యతిరేక ప్రభుత్వం కాదా? అక్కడ నీళ్ళు ఉన్నాయి సాగర్లో, అవి వాడరు. ఇక్కడ ఎస్ఆర్ఎస్పీల నుంచి వేరే దగ్గర నుంచి తీసుకొచ్చేయడానికి లేదు. అంటే మీ అసమర్థత వల్ల, అందుకే నిన్న కేసీఆర్ గారు చెప్పారు ఇది కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు ఇది. అసమర్థ ప్రభుత్వం వల్ల ఉన్న వనరులను ప్రణాళికాబద్ధంగా ఉపయోగించుకోకుండా రైతుల నోట్ల మట్టి కొట్టే ప్రభుత్వం అనేది నిన్న చెప్పినారు. కాబట్టి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఊర్లలో తిరిగే నాయకులను మీరు అందుకే ముఖం లేకనే శిక్ష గారు ఏ మంత్రైనా పోయినా ఇంతవరకు ఒక్క జిల్లాలో, మా నల్గొండ జిల్లాలో 2 మంత్రులు ఉన్నారు. ఏ మంత్రి ఇంతవరకు క్షేత్రస్థాయిలో పోలే? రైతులకు ధైర్యం కల్పించవలసిన బాధ్యత మీ మీద లేదా అండి? 100 రోజుల్లో 200 మంది సమస్యలుగానే పరిగణించినప్పుడు ఇంకెక్కడ మర్చిపోయి మీరు చేసే అధికారమే పరమావధిగా అంత డబ్బులకు వసూళ్లకు అలవాటు పడ్డారు మంత్రులు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఈయన ముఖ్యమంత్రి గారు నెలకు కొంచెం మునుపులు పంపాలి, ఆ కార్యక్రమంలో ఆయన ఉన్నాడు. బిడ్లను మొత్తం కూడా లైసెన్స్లు ఆపేస్తున్నాం ఎస్ఎఫ్టీ కింద అని ఒక ఆల్రెడీ మనకు రూమర్ వస్తూనే ఉంది. ఇవన్నీ చేస్తున్నారు. అంటే డబ్బు సంపాదించే యావా, అధికారం మీద యావా, దీని మీద సోయి తప్పితే ప్రజలను పట్టించుకుందాం అనే సోయి ముఖ్యమంత్రికి లేదు, మంత్రి మండలికి లేదు. ఎస్ అంటే శ్రీధర్ గారు, అంటే ప్రజలు కూడా అంటే కొంతకాలం వేచి చూద్దామని అనుకున్నారు. కానీ
ఆ సమయం అయిపోయింది, ఏం జరిగింది ఏం జరుగుతుంది అనే ఒక ఎరుకకు వచ్చిండ్రు ప్రజలు. ఈ సిచ్యువేషన్ అంటే దొరికిందే అవకాశం అన్నట్టుగా ఈ ప్రభుత్వం కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకులకి వాళ్ళ నేతలకి వాళ్ళ సంక్షేమం తప్ప ప్రజల సంక్షేమం పట్టించుకునే ఆలోచన లేదు అని అనుకోవాలా? అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా కేసీఆర్ గారు ప్రభుత్వాన్ని ఆడిపోసుకోవడంలోనే కాలం గడిపేసింది 3 నెలల పాటు. ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రాధాన్యాలు ఏంటి, విధానాలు ఏంటి? ప్రధానంగా రైతాంగం బాగుపడాలంటే జల విధానం చాలా ముఖ్యం. తర్వాత అనుబంధంగా కరెంటు కావాలి, ఎరువులు కావాలి, విత్తనాలు కావాలి, ఇవన్నీ మామూలే. ఎక్కడ కూడా మంత్రులు కూర్చొని ఒక జల విధాన రూపకల్పన చేయకపోగా కేసీఆర్ గారి అవశేషాలు, ఆయన ఆనవాళ్లు నిర్మూలించాలని రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు. ఆయన కొత్తగా చెప్పాల్సింది, ఆయన బహిరంగంగా చెప్పారు. ఆయన ఆనవాళ్ళు ఏమిటి? రైతు కేంద్రంగా తెలంగాణ ఉండాలి, రైతు సంక్షేమంగా తెలంగాణ ఉండాలి, రైతుకు అవసరమైన నీళ్ళు అందించాలి, కరెంట్ అందించాలి. నీళ్ళు అందించే క్రమంలో ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా కానీ ఏదైనా కళకళ ఆడుతుంది అంటే ఎవరికైనా కానీ కేసీఆర్ గారు గుర్తుకొస్తుంది. ఓ చెరువు నిండా కనిపిస్తోంది. కాబట్టి ఆనవాళ్ళు లేకుండా చేయాలని ఒక కృతక రాజకీయం, ఒక నికృష్ట రాజకీయం. దాంట్లో భాగంగానే ఇవాళ నీళ్లు, గోదావరి నీళ్లు గంగలో కలిసిపోయినా, సముద్రంలో కలిసిపోయినా పర్వాలేదు, కృష్ణా నీళ్లు కలిసిపోయినా పర్వాలేదు, కానీ కేసీఆర్ గారి ఆనవాళ్ళు ఉండడానికి వీలు లేదనే ఒక కుట్ర ఇవాళ పనిచేస్తుంది అంతర్గతంగా. కాబట్టి ఈ నీటి కొరత ఒకటే రైతులు ప్రశ్నిస్తున్నారు. 10 ఏళ్ళ నుంచి లేనిది ఇప్పుడు ఎందుకుంది? 10 ఏళ్ళ నుంచి ఉండాలి కదా, బేసిక్ క్వశ్చన్. కాబట్టి ఏంటంటే ఆ కుట్రలో భాగంగానే ఆనవాళ్ళు లేకుండా చేయాలనే భాగంగానే కాళేశ్వరాన్ని పక్కన పెట్టారు. ఏదైనా కానీ పగోళ్ళు వచ్చినా, చేసినా, రిపేర్లు వచ్చినా చేయడానికి 1,00,000 మార్గాలు ఉన్నాయి ఆధునిక సమాజంలో. ఎన్నో యంత్రాలు ఉన్నాయి, తంత్రాలు ఉన్నాయి, సాంకేతిక నైపుణ్యాలు ఉన్న మనుషులు ఉన్నారు, కానీ పక్కన పెట్టేశారు. కానీ దాన్ని దేనికి వాడుకున్నారు? ఎన్నికల్లో గెలవడం కోసం వాడుకున్నారు. ఎన్నికల్లో గెలవడం కోసం ఆ పగుళ్ళు వచ్చాయి 1-2 చోట్ల మీరు వాడుకున్నారు, సరే. తర్వాత ఇదిగో ఈ 3 నెలల్లో ఇది చేసామని చెప్పారా? అంటే కాళేశ్వరం లేకుండా చేయాలి, ఏ కొండపోచమ్మ సాగర్ కానీ రంగనాయక సాగర్ ఇవేమీ లేకుండా చేస్తే కేసీఆర్ గారు ఆనవాళ్ళు లేకుండా చేయాలనే ఒక నికృష్టమైన, ఒక నీచమైన పద్ధతి అనుసరించే క్రమంలోనే ఇవాళ జల విధానాన్ని పక్కన పెట్టేసి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రాజకీయం కోసమే ఇవాళ తండ్లాడుతుంది తప్ప రైతుల కోసం కాదు. కేసీఆర్ గారు నేను మంచి మాట చెప్పారు, ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు. ఈ మాటను కూడా ప్రజలు రియలైజ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం వెల్కమ్ బ్యాక్. నరసింహారెడ్డి గారు, అంటే ఒక పీరియడ్ అయిపోయింది, సాచ్యురేషన్ పాయింట్ వచ్చింది, అంటే వ్యవసాయానికి సంబంధించిన అంశాలని నెగ్లెక్ట్ చేయడానికి వీల్లేదు అని అనుకుంటా వస్తున్నాము. ఒక దశ చూసేసినాం మనం, ఒక పంట నష్టపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ముందు ఎట్లా వ్యవహరించాల్సిన అవసరం కనిపిస్తుంది? కార్యాచరణ తీసుకున్నారు, కలెక్టర్లకు వినతి పత్రాలు ఇస్తామని చెప్పేసి, దీనివల్ల ఫర్దర్గా నెక్స్ట్ పంటనైనా కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు అనుకోవాలి. అదే ఇమ్మీడియట్గా కేసీఆర్ గారు నిన్న కార్యాచరణ ఇచ్చినాడు. రేపు 2వ తారీఖు నాడు కలెక్టరేట్లో మెమోరాండాలు సమర్పించడం, దానికి సంబంధించి 6వ తారీఖు ఈ కొనుగోలుకు సంబంధించి మిగతా వాటికి సంబంధించి దీక్షలో కూర్చోవటం 6వ తారీఖు. బీఆర్ఎస్ నాయకులు, రైతులు పెద్ద ఎత్తున దయచేసి ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలి, ఇది మీ సమస్య, మీ సమస్యల కోసం కేసీఆర్ గారు రంగంలోకి దిగినారు. కేసీఆర్ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ రైతు పక్షపాతి పార్టీ, ఖచ్చితంగా మీరు ఈ ధర్నాలలో, ఈ దీక్షలలో పాల్గొని ప్రభుత్వాన్ని కనువిప్పు చేసే విధంగా పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొనాలి. ప్రభుత్వాన్ని ఎట్లయినా కానీ కళ్ళు తెరిపియాలి, దించాలి ప్రభుత్వాన్ని, నేల మీదకు రావాలి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వస్తేనే రైతులకు న్యాయం జరుగుతుంది. ఇట్లనే మాట్లాడి ఇట్లనే రాజకీయం చేస్తాం, ఇట్లనే చేస్తామంటే మరి ఎవరు ప్రతిపక్ష పార్టీగా? నిన్న ఇంకో విషయం కూడా చెప్పారు, ఇంత విర్రవి కావాల్సిన అవసరం లేదు కాంగ్రెస్ పార్టీ, ఇంత మిడిసిపాటు అవసరం లేదు. మీరు అధికారంలో రావడానికి 10 సంవత్సరాలు పట్టిందండి. 10 సంవత్సరాలు బండకెట్టుకొచ్చిండ్రు తెలంగాణ ప్రజలు, మిమ్మల్ని అధికారం రాకుండా చేసిండ్రు తెలంగాణ రైతులు, మిమ్మల్ని బండకేసి కొట్టింది తెలంగాణ మహిళలు. 10 సంవత్సరాలకు వచ్చేసి అది కూడా ఎంత అండి? 92,87,00,000 చిల్లర, 1.8%, అంటే 4,85,000 ఓట్లు మాత్రమే ఇలా కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి తేడా. మీలాగా ఒకసారి 19, ఒకసారి 12 సీట్లు రాలే. బీఆర్ఎస్ పార్టీని ప్రజలు తిరస్కరించలే, అపోజిషన్లో కూర్చోబెట్టినారు. వాళ్ళ ఆ పాత్రను ఖచ్చితంగా సమర్థవంతంగా నిర్వహించే పార్టీ బీఆర్ఎస్ పార్టీ.
కేసీఆర్ గారి నాయకత్వంలో. కాబట్టి ఈ విషయాలన్నింటి కూడా ఇవాళ లోక్సభ ఎన్నికలు ముందున్నాయి కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఒకటే, లోక్సభ ఎన్నికలు ఎట్లనే చేసి మళ్ళా తమ్మిని బిమ్మిని చేసి మళ్ళీ గెలవాలి. ఎందుకంటే గెలవకపోతే ఈయన సీఎం పోస్ట్ ఉండదు, వాళ్ళు ఉంచరు, ఇక్కడ గందరగోళం స్టార్ట్ అవుతుంది. ఏదైనా చేసి డబ్బు వేదాలి, నాయకులను గుంజుకొని ఇంకో నాయకులను గుంజుకొని ఇంత చేసి ఈ రెండు జాతీయ పార్టీలు మీరు చూడండి. బీజేపీ వాళ్ళు 8 మందికి టికెట్ ఇచ్చింది, బీఆర్ఎస్ వాళ్ళకు. కాంగ్రెస్ పార్టీ 5 6 టికెట్ ఇచ్చింది. మీరు ఏం సాధించారు చెప్పండి? 10 సంవత్సరాలు మీరున్నారు అపోజిషన్లో, ఒక్క నాయకులు లేడా? 8 చోట్ల మీకు నాయకులే లేరా నిలబడటానికి? మీకు అసలు నాయకులు లేరా? అంటే ఈ రెండు జాతీయ పార్టీలకు కరువు, అభ్యర్థుల కరువు ఉంది, అరువు తెచ్చుకుంటున్నారు కరువుతోని. ఈ రెండు జాతీయ పార్టీలకు కూడా ఇలా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేసే అంటే సప్లై చేసే విధంగా ఉంది. ఒక రకంగా గర్వకారణమే. మీకు అభ్యర్థులు లేరు, మా దగ్గర నుంచి తీసుకొని నిలబెడితే తప్ప మీకు గతి లేని పరిస్థితి ఉంది. ఇలా ప్రజలు కూడా దాన్ని ఒప్పుకుంటలేరు. ప్రజలు కాదు, మీ పార్టీ నాయకులు కూడా కింది లెవెల్లో దాన్ని అంగీకరించకపోవడం వల్ల భాగమే ఇలా సికింద్రాబాద్ అభ్యర్థి మార్పు, ఇలా నల్గొండలో అభ్యర్థి మార్పు, బీజేపీ అభ్యర్థి మార్పు ఎందుకు వస్తున్నాయి చర్చలోకి? కాబట్టి ప్రజలను వదిలిపెట్టి మేము కేవలం రాజకీయాలు చేస్తాము, మాకు అధికారమే ఇది కావాలంటే మాత్రం ప్రజలు సహించరు. ప్రజల వైపు నిలబడుతున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ప్రజానాయకుడు కేసీఆర్ గారు, వారి నాయకత్వంలోనే ఖచ్చితంగా మీరు కిందికి దిగాల్సిందే. రేపు కొనుగోలు కేంద్రాలు ఈ రోజు నుంచి ఏప్రిల్ 1 ఇవాళ నుంచి మొదలు పెడతామని చెప్పినారు. 7,600 కొనుగోలు కేంద్రాలు మీరు తెరవాల్సిందే. కేసీఆర్ గారు ఎట్లయితే కొన్నారో మీరు అట్లా రైతుల దగ్గర కొనవలసిందే. 500 బోనస్ ఈ కారు ఖచ్చితంగా ఇవ్వవలసిందే. రైతు బంధు వెంటనే రిలీజ్ చేయవలసిందే. కరెంటు వెంటనే పునరుద్ధరించవలసిన అవసరం ఉందిగా ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు. రైట్. అంటే శ్రీధర్ గారు, అంటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేయాలి అని అంటే ప్రజలకు కావాల్సిన అన్నీ చేయాలి. ఏమేం కావాలి అని అంటే ఆ లిస్టు చాలా పెద్దది ఉంది. ఏం చేసిండ్రు అని అంటే ఏం చేయలేదు అన్న వాతావరణమే కనిపిస్తుంది. అయితే బేసిక్ గా ప్రజలు అనుకుంది ఏంటంటే మెయిన్ గా ఎన్నికల్లో లబ్ధి పొందడమే మెయిన్ ఎజెండాగా అంతా నడుస్తుంది అని అనుకున్నా కూడా రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి అంతలోపైన ప్రజల్ని కొంత సాఫ్ట్ మోడ్లో, కొంత కన్విన్సింగ్ మోడ్లో, కొంత బెనిఫిట్ చేసే మోడ్లో వెళ్తారేమోనని ఆశపడ్డారు. కానీ ఎలక్షన్స్ పెట్టుకొని కూడా ఇంత దారుణంగా వ్యవహరిస్తే దీన్ని ఎట్లా తీసుకుంటారు? అంటే ఎన్నికల సమయంలో మార్పు అనే మాట చాలా ప్రచారంలో పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ప్రజలు అమాయకంగా నమ్మారు. ఇంతకన్నా మెరుగైన జీవితం ఉంటుందేమో, మాకు మెరుగైన సమాజాన్ని మేము చూస్తామేమో అనుకున్నారు. కానీ వాళ్ళ ఆశలు అడియాశలు అయిపోయినాయి. 3 నెలల్లో తెలిసిపోతుంది. కాబట్టి వాళ్ళ వీధుల్లోకి రైతులు వస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ చెప్పిన మార్పు ఇది జరిగిందని 3 నెలల్లో ఏమీ చెప్పలేకపోయారు. మీరు గమనించండి, ఏమీ చెప్పలేకపోయారు. రెండవది ఏంటంటే మార్పు కోసం మేము కొత్త విధానాన్ని ప్రవేశపెడుతున్నాం. ఈ విధానం బాగుంటుంది ప్రజలకు, ప్రత్యేకించి రైతాంగ విధానం ఇది, మా వ్యవసాయ విధానం ఇది, మా జల విధానం ఇది, మా విద్యుత్ విధానం ఇది అని చెప్పే విధంగా ఏ మంత్రివర్గ సమావేశం జరగలేదు, ఏమీ జరగలేదు. అస్తమానం మీరు గమనించండి, పార్టీ ఫిరాయింపులు ఎట్లా ప్రోత్సహించాలి, పార్టీ ఫిరాయింపుకు సిద్ధంగా ఉన్న వాడి ఇంటికి ఎట్లా వెళ్ళాలి, వాడికి వాయనాలు ఇచ్చి కట్న కానుకలు ఇచ్చి ఎట్లా సాధారణంగా స్వాగతించాలి, ఈ యావతప్ప విధాన నిర్ణయాల విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు ఈ ప్రభుత్వం. కాబట్టి ఈ గందరగోళం, ఈ దుస్థితి. ప్రజలు ఇవాళ మోసపోయామని అర్థం చేసుకున్నారు. ఎందుకంటే గతంలో మనం ఒక చేదు సంఘటనలు చూసాం. మనం చంద్రబాబు నాయుడు హయాంలో కాల్పులు, రాజశేఖర రెడ్డి గారి హయాంలో కాల్పులు రైతుల మీద. అంత దుస్థితి నుంచి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత బయట పడేసి ఒక మంచి వాతావరణం ఉన్న వ్యవసాయానికి సంబంధించి కానీ, పారిశ్రామిక రంగానికి సంబంధించి కానీ తెలంగాణ ఒక మోడల్గా ఆయన తీర్చిదిద్దే ప్రయత్నం చేశారు, సఫలీకృతమయ్యారు. అందుకే దేశ విదేశాల్లో ఉండే చాలామంది కూడా మెచ్చుకున్నారు తెలంగాణని, తెలంగాణ వైపు చూశారు. కానీ వాళ్ళు అదేమీ కనిపించట్లేదు. ఆ దృశ్యాలు అన్నీ అంతర్ధానం అయిపోయినాయి. ఇవాళ మిగిలింది ఒకటే, ఫిరాయింపులు, ఎట్లా గెలవాలి, రాజకీయాలు, బురదల్లడాలు, గత ప్రభుత్వాలు చేసిన వాటిని మళ్ళీ తిరగదోడి వాటికి ఏదో అంటే ఎక్కడ ఒక సబ్జెక్టుకు సంబంధించిన ఒక డిస్కషన్ అనేదే లేదు. మినిమం నీడ్స్, బేసిక్ మ్యాండేట్స్ ఒక్కటే సింపుల్గా, ఇంత రైతాంగ సంక్షోభంలో ఉన్నప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి ఏం చేయాలి? ఏదో ఒక జిల్లా ఎన్నుకొని పర్యటించాలి. ఏది ఇంత రోజు జరిగింది? ఇవాళ పత్రికల్లో నేను చూశాను. వ్యవసాయ శాఖ మంత్రి ఏమంటున్నాడు, మీరేం చేశారు అనడం కోసం కాదు ప్రజలు వీళ్ళు ఎన్నుకుంటారు, మేము ఇది చేస్తామని చెప్పడం కోసం ఎన్నుకుంటారు.
అది చెప్పకుండా మీరేం చేశారని పబ్బం గడుపుకుంటూ పోతే అది సరైనది కాదు. ఇవాళ ఏ ఒక్క మంత్రి కూడా నరసింహారెడ్డి గారు చెప్పినట్టుగా ఏ ఒక్క మంత్రి కూడా ఇవాళ కార్యక్షేత్రంలోకి వెళ్ళలేదు, ప్రజల్లోకి వెళ్ళలేదు. కారణం ఏంటంటే ముఖం చెల్లట్లేదు, రుణమాఫీ జరగలేదు, రైతు బంధు మొత్తంగా ఇవ్వలేదు. ఇలాంటి ప్రధానమైన అంశాలు ఇవాళ కాంగ్రెస్ ఏవైతే వాగ్దానాలు చేసిందో అందులో 2 జాలు ఎక్కువ అక్కర్లేదు. ఒక రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్ళు. ఈ 2 వాగ్దానాలు ఎట్లా నెరవేరుస్తారో, ఎందుకంటే నెలలోపు 2 నెలలోపు చేయమని ఎవరు అడగరు. ఎందుకంటే ఒక పథకం ప్రవేశపెట్టిన తర్వాత కొంత సమయం పడుతుంది. మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయండి, రుణమాఫీ ఇట్లా చేస్తున్నాము, ఇందిరమ్మ ఇళ్ళు ఇట్లా ఇస్తున్నాము అని చెప్పేసి. దాంతో వాళ్ళ బండారం బయటపడుతుంది. ఎందుకంటే దాదాపు వాళ్ళ వాగ్దానాలకి ప్రభుత్వ ఆదాయానికి హస్తిమశకాంతరం తేడా ఉంది. కాబట్టి అవి జరిగే పనులు కావు. మభ్యపెట్టారు, గెలిచారు. గెలిచిన తర్వాత అయినా కనీసం బుద్ధి తెచ్చుకుని జాగ్రత్తగా మా ప్రభుత్వం నడపాలన్న ఆ ఇది లేకుండా ఇప్పటికి కూడా ఆ గతకాల బుద్ధులు ఎక్కడికి పోకుండా అదే కుట్రలు కుహకాలు ఆచరిస్తున్న ఈ కాంగ్రెస్ పార్టీ. అంటే అధికారం వచ్చిన తర్వాత కూడా అంటే ఫర్దర్గా ఏం చేయాలంటే వస్తుంది అధికారంలోకి వస్తామని ఊహించి ఉండకపోవచ్చు, కానీ అధికారం వచ్చిన తర్వాత ఏం చేయాలనే దానికి సంబంధించి కనీసం కూర్చొని సమీక్షలు పెట్టుకొని చర్చలు పెట్టుకొని ఇట్లా చేస్తాము, ఇంత సమయం తర్వాత ఇట్లాంటి డెసిషన్ తీసుకుంటాము, ఈ రంగానికి సంబంధించి ఇంత సమయం పడుతుంది అనే ఒక అవగాహన, ఒక క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. కానీ దాని సైడ్ ప్రయత్నం కూడా చేయలేకపోవడాన్ని ఎట్లా చూడాలంటే మొత్తానికి చేసే ఉద్దేశం లేదా, వాళ్ళకి చేయడం వాళ్ళకి చేతగాక అనుకోవాలా, ఎట్లా అనుకోవాలా? వాళ్ళ దృష్టి అటువైపు లేదు. ఒకటే ప్రశ్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, ఒక పార్టీ ఫిరాయిస్తున్న నాయకుడు ఇంటికి పోగలిగిన నీవు ఒక ఎండిపోయిన పొలానికి ఎందుకు వెళ్ళావు? ఇక్కడే దృష్టి తెలిసిపోతుంది. వాళ్ళ లక్ష్యం, వాళ్ళ గురి ఎటువైపు ఉంది, అది ప్రాధాన్యత అంతే కదా. పార్టీ ఫిరాయింపు సిద్ధంగా ఉన్న వ్యక్తి ఇంటికి పోతావు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి, సరే పోనీ అది మీ వ్యక్తిగత వ్యవహారం, మీ పార్టీ వ్యవహారం. అలాగే ఎండిపోయిన పంట పొలం వైపు కూడా వెళ్ళాలి కదా. ఏమంత్రి వెళ్ళాడు? స్పష్టంగా తెలిసిపోతుంది కాంగ్రెస్ లక్ష్యం, గురి, ప్రాధాన్యం అన్నీ కూడా రాజకీయంగా ఎలా పబ్బం గడుపుకోవాలని తప్ప రైతు గురించి ఆలోచించే ఆ ఛాయలు కానీ ఆచరణ కానీ ఎక్కడా కనిపించట్లేదు. ఆ దుస్థితి వల్లే వాళ్ళ తెలంగాణ రైతు మళ్ళీ 10 ఏళ్ల వెనక్కి వెళ్ళిపోయింది. సమైక్య రాష్ట్రంలో ఏ దుస్థితి అనుభవించాడు, అది మళ్ళీ పునరావృతం అవుతుంది. ఇది బాధాకరం అంతకు. అంటే నరసింహారెడ్డి గారు, అంటే గతంలో ఉన్న పరిస్థితులు, అంటే రైతుల పరిస్థితి అధ్వానంగా తయారైంది, ఉద్యోగాలకు సంబంధించి కావచ్చు, ఇంకా అనేక రంగాలకు సంబంధించి కావచ్చు. ఇంత షార్ట్ టైంలో 10 ఏళ్ల కిందటి పరిస్థితి రావడం అనేది చాలా పెద్ద విషయం. దీన్ని ప్రజలు ఎట్లా తీసుకుంటారు ఫైనల్గా? ఎందుకంటే వాళ్ళ లోపల, గుండె లోపల ఒక బాధ కనిపిస్తున్నది, గోసపడుతున్నారు. పొద్దున లేస్తే రేపేంటిది, ఈ రోజు ఏంటిది, రేపు ఎట్లా ఉంటాము అనే ఒక ప్రశ్న వస్తుంది. ఎట్లా తీసుకుంటారు ప్రజలు వీటన్నిటిని? చూడండి, ఇప్పుడు ప్రజలు బాధపడేది వాస్తవం, రైతులు బాధపడేది వాస్తవం, మహిళలు బాధపడేది వాస్తవం. ఇవాళ తెలంగాణ సమాజంలో, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితి ఇది. ఆటో డ్రైవర్ల పరిస్థితి, ఇప్పటికీ 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కుటుంబాలు మొత్తం రోడ్డు మీద పడ్డాయి. వాళ్ళని ఆదుకున్న నాదుడు లేడు. 25,000 రూపాయల ప్రతి ఎకరానికి నష్టపరిహారం ఇవ్వాలని కేసీఆర్ గారు డిమాండ్ చేసిండ్రు. ఇలా 2 చూడండి, బీజేపీ కూడా ఎంత దొంగ వ్యవహారం చేస్తుందంటే దీంట్లో. ఇప్పుడు ఈయన ఒక లెటర్ రాయాలి ముఖ్యమంత్రి గారు కేంద్రానికి, కేంద్రం నుంచి ఒక బృందం రావాలి యాక్చువల్గా, ఇప్పటికే పరిశీలన చేయాలి యాక్చువల్గా. ఈ మంత్రులు వెళ్ళి పరిశీలన చేసి వ్యవసాయ శాఖ మంత్రి, ముఖ్యమంత్రి కేంద్రానికి పోయి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి కలిసి కేంద్ర బృందం రావాలి, కేంద్ర అధికారులు రావాలి. ఏరి ఈయన ఓడు వాళ్ళు రారు. అందుకే బడేబాయ్ అన్నాడు ఆయన, ఒట్టిగానే అనలే. ఈ బడేబాయ్ చోటేబాయ్ బంధం ఎట్లుందంటే ప్రజలను మొత్తాన్ని మాత్రం మట్ల కలిపే పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకా సిగ్గు లేకుండా రాజకీయాలు చేసి మా కోట్లు వేయండి. మోడీ ప్రధానమంత్రి కానీ, మోడీ ప్రధానమంత్రి తెలంగాణ ప్రజలకు ఒరిగేది ఏంది? ఒక్క విభజన హామీ తెచ్చినా మీరేనా మీ ముఖానికి? మోడీ, రాహుల్ గాంధీ ప్రధాని కావాలి. ఎందుకు కావాలి రాహుల్ గాంధీ? తెలంగాణ రైతుకి వేయాలి అడుగుతున్నారు ప్రశ్న. నీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ఒడిగేది ఏంది? నువ్వు ముఖ్యమంత్రి అవి ఎవరుగా ఏంది? ప్రధానమంత్రిని చేయాలి. ఎందుకు చేయాలి? నీకు అవకాశం వచ్చిందిగా. 2004 నుంచి 14 వరకు మీరే ఉన్నారు. అసమర్థుడనే కదా మీరు అయ్యాలి ప్రధానమంత్రిని చేయింది. ఆయన్ని అయ్యాలి అసమర్థుడని, ఇలా సమర్థుడు ఎట్లయితాడు? ఏం పెరిగింది రాహుల్ గాంధీలో? మీ కాంగ్రెస్ పార్టీలో ఏం పెరిగిందని ఇవాళ ప్రధానమంత్రి అవుతాడు? బ్లాక్మెయిల్ రాజకీయాలు. 2 కారణాలు చెప్తారు రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్లో ఓట్లు వేయడానికి. ఒకటి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయాలి, రెండోది అమలు కావాలంటే ఏం బ్లాక్మెయిలింగ్ అండి ఇది? దీనికి ప్రజలు మిమ్మల్ని ఎన్నుకుంది? రాజకీయాల కోసం దయచేసి మిమ్మల్ని ఎన్నుకోలే ప్రజలు.
ప్రజల బాధలు పట్టించుకోండి. బాధపడ్డ ప్రజలు ఆలోచిస్తారు, ఆలోచించిన వాళ్ళు తిరగబడతారు. మిమ్మల్ని కళ్ళు తెరిపేయటం వాస్తవం. దీనికి సరైన నాయకుడు కేసీఆర్ గారు ఉన్నారు, మీరు మర్చిపోకూడదు. మీ కళ్ళు నెత్తికెక్కినే ఖచ్చితంగా దింపే ప్రయత్నము కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళీ ప్రజలు ఆల్రెడీ జమకూడుతున్నారు, రోడ్ల మీదకి వస్తున్నారు. నిన్న పర్యటనలో ఆద్యాంతం కూడా మనం చూస్తే అది కనిపించింది మనకు. ఇవాళ కేసీఆర్ గారి పర్యటన టీవీలలో కానీ పత్రికలలో కానీ మొత్తం తెలంగాణ రైతాంగం మహిళలందరూ కూడా చర్చించుకుంటున్నారు. ఇలా హైదరాబాద్ పరిస్థితి ఏందండి? మంత్రులు మీటింగ్లు పెడితే మంత్రుల ఇంట్లో కరెంటు పోతుంది. హైదరాబాద్ నగరంలో ఒక్క సెకండ్ కరెంటు పోలేదు 10 సంవత్సరాలు. విశ్వనగరంగా మార్చే క్రమంలో ఇక్కడ ఇండస్ట్రీలు వస్తారు, అందరు వస్తారు కాబట్టి ఒక్క సెకండ్ కరెంటు పోలేదు. మీరు వచ్చిన తర్వాత హైదరాబాద్ కూడా కరెంటు పోతుంది. ఊళ్ళో కరెంట్ ఉంటుందా లేదా సార్? ఇప్పటికే కట్టింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఎందుకు ఇప్పుడు నిన్న ఇంతకుముందు చెప్పిన ఉదాహరణ ఎక్కడి నుంచి దేవాదుల నుంచి మీరు సమ్మక్క సారక్క దానికి సంబంధించి ఎందుకు ఆగినాయి నీళ్ళు చెప్పండి, కారణం చెప్పండి. కేసీఆర్ గారు అడిగారు కదా. తుమ్మల నాగేశ్వరరావు గారు మీరు గతం కాదు నిన్న 3 ప్రశ్నలు వేసి దయచేసి తుమ్మల నాగేశ్వరరావు గారికి ఈ వేదికగా నేను డిమాండ్ చేస్తున్నా. ఒకటి, సమ్మక్క సారక్క బ్యారేజ్ని దేవాదుల నుంచి ఎందుకు ఎత్తిపోయట్లేరు? నీళ్లు గోదావరి పక్కాగా ఉన్నాయి, కారణం చెప్పండి. కరెంటు సేవ్ చేస్తారు. ఏమన్నా ఏం మాటలండి మాటలు? రైతులను అవమానపరిచే విధంగా. రైతులకు నీళ్లు ఏమంటే కరెంటు సేవ్ చేయడానికి మీరు ఇప్పుడు నీళ్లు ఉండి ఇప్పుడు దేవాదుల నీళ్లు ఉన్నాయా లేవా? ఈ షో కనుక తుమ్మల నాగేశ్వరరావు గారు చూస్తే ఖచ్చితంగా మీరు జవాబు చెప్పాలి. ఒకటి, సింగూరులో నీళ్లు ఉన్నాయి, 20 టీఎంసీలు తీసుకొచ్చి దీంట్లో వేయండి, ఎస్ఆర్ఎస్పీలు వేయండి. ఎందుకు వేయట్లేరు? ఎందుకు పంటలు ఎండబెడుతున్నారు? అన్నారం బ్యారేజ్ నుంచి తీసుకోండి, గోదావరి నీళ్లు తీసుకోండి, తీసుకొచ్చి పోయండి. ఎందుకు పోయట్లేరు? ఇది మీ అసమర్థత కాదా? మీ అసమర్థ పాలన వల్ల ఇవాళ మీరు తెచ్చిన కరువు కాదా రైతులకి? ఇది మీరు పెడుతున్న బాధలు కాదా ఈ కరువులకి? ఇవాళ రైతులకు మీరు చెప్పినాయి రుణమాఫీ చేయకుండా ఆగటం మీరు చెప్పిన బాధ కదా? రైతు బంధు వేయకపోవటం మీరు తెచ్చిన బాధ కదా? మీరు కల్పించిన బాధ కదా? మీరు చేసిన గాయం కాదా అది? ఇన్ని చేసుకుంటూ ఇంకా సిగ్గు లేకుండా మాకు పార్లమెంట్లో ఓట్లేయండి అని అడిగితే ప్రజలు ఆలోచనలు పడ్డరు. మీరు జాగ్రత్తగా ఇప్పటికైనా, అందుకే రాజకీయం చేయట్లే మేము. మీరు దేవాలయం నుంచి ఎత్తిపోయండి, సమ్మక్క సారక్క నింపండి, అక్కడి నుంచి నీళ్ళు వదలండి, సింగూరు నుంచి తీసుకురండి, ఎస్ఆర్ఎస్పీ తీసుకురండి, ఇంకా ఎండిపోయిన పంటలు ఏమంటే చేయండి. నాగార్జున సార్లు 14 టీఎంసీ నీళ్లు ఉన్నాయి, ఎత్తి తీసుకుపోయండి, వదలండి, అక్కడ నీళ్లు పంటలు రక్షించండి. ఇమ్మీడియట్గా కొనుగోలు కేంద్రాలు ఇవాళ ఓపెన్ చేయాలి. 7,600 కేంద్రాలు. ఒక్క కేంద్రం దగ్గర ఊకోమని కేసీఆర్ గారు చెప్పినారు. 7,600 కేంద్రాలు మీరు కొనుగోలు కేంద్రాలు చేయాలి. 500 బోనస్ ఇస్తామన్నారు, 500 బోనస్ ఇవ్వాలి ఇమీడియట్ గా. రైతు బంధు వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలి. వెంటనే 2 లక్షల రుణమాఫీ బ్యాంకులో పిలిచి మాట్లాడాలి. ఇది మీరు చేయవలసిన పని. అంటే ఫైనల్ గా ప్రజలకు ఏవైతే కనీస సౌకర్యాలు, కనీస అవసరాలు ఏవైతే తీర్చాలో అవన్నీ తీర్చే వెసులుబాటు ఉన్నా కూడా ఉద్దేశపూర్వకంగా చేయట్లేదు అనేది ప్రజలకు వాళ్ళు అర్థమవుతున్న సందర్భం కనిపిస్తుంది. బిందెలు పట్టుకొని వచ్చేస్తారు కదా. ఏమి మీకు ఏమి ఇప్పుడు దాంట్లో ఉన్నది నొప్పేంది? ఉన్న భగీరథ నీళ్ళు ఇవ్వడానికి ఏం నొప్పి? ఒక ఆఫీసర్ని పెట్టి మాట్లాడిపోయండి. ఎందుకు రావట్లేవు నీళ్ళని అడిగి నాదుడు ఉండండి మంత్రులు. ఒక్కలన్నీ అడుగుతుండ్రా? ఇలా బిందెలు మనకు కనిపిస్తున్నాయి. నిన్న కేసీఆర్ గారు చెప్పినట్టు మళ్ళీ ఇన్వర్టర్ల కంపెనీలు వచ్చినాయి, మళ్ళీ ట్యాంకర్ల బిజినెస్ మొదలైంది. ట్యాంకర్లు వస్తున్నాయి ఇవాళ నీళ్ళు లేక, మళ్ళా మోటార్లు కాలుతున్నాయి, రీవైండింగ్ మళ్ళీ స్టార్ట్ అయినాయి. షాపులు 10 సంవత్సరాలు మూతపడ్డ షాపులన్నీ మళ్ళీ ఓపెన్ అయినాయి. అంటే తెలంగాణకి ఏం కావాలి అనే దానికి సంబంధించి ఉద్యమం చేసి సాధించుకున్న తెలంగాణ ప్రజలు ఇట ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా చేసే నష్టాన్ని మాత్రం చూస్తూ సహించారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. చర్చలో పాల్గొన్న నరసింహారెడ్డి గారికి, శ్రీధర్ గారికి ధన్యవాదాలు.